హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. నలుగురిలోనికి వచ్చి తనకు జరిగింది ఇది అన్యాయం అని చెప్పి విక్రమార్కకి తగిన శిక్ష వెయ్యాలి అని కూడా ఇప్పుడు ఆమె అనుకోవటం లేదు. అతడిని నలుగురిలో అల్లరి పాలు చెయ్యాలి అని కూడా అనుకోవటం లేదు. అలా చేస్తే ఏం జరుగుతుందో హిరణ్యకి బాగా తెలుసు. అయినా కూడా ఎందుకో తన మనసు ఒప్పుకోవటం లేదు. అతడు చేస్తున్న మంచి పనుల కారణం కావచ్చు, లేదంటే అతడి మీద ఆమెకు ఉన్న పాజిటివ్ ఒపీనియన్ కారణం కావచ్చు. ఏదైనా కానీ అతడిని నలుగురిలో నవ్వులు పాలు చేయాలి అని మాత్రం ఆమె ఇప్పుడు అనుకోవటం లేదు. అదే అతడు తనని తీసుకొని వచ్చిన మొదట్లో అయితే ఖచ్చితంగా చేసేది, కానీ ఇప్పుడు చెయ్యలేకపోతుంది. అలా అతడి గురించే ఆలోచిస్తూనే ఎప్పటికో తెల్లవారుజామున నిద్రలోనికి జారుకుంది హిరణ్య. విక్రమార్క బయట ఉండి వాళ్ళకు కాపలాగా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు తప్ప రూమ్ డోర్ కొట్టి వాళ్ళ నిద్ర డిస్టర్బ్ చేయాలి అనుకోలేదు. వాళ్ళు లోపలే సేఫ్గా ఉన్నారు అని తనకు అర్థం అవ్వటంతో డిస్టర్బ్ చేయలేదు. అంతకు మించి భార్గవ్కి ఎదురుగా నిలబడి సాహసం విక్రమార్క అప్పుడు ఆ టైంలో చెయ్యలేకపోతున్నాడు. ఫస్ట్ టైం ఒక ముందుకు వెళ్ళాలి అంటే విక్రమార్క తడబడుతున్నాడు. అది కూడా చిన్న పిల్లవాడి ముందుకు వెళ్ళటానికి తన అడుగు ముందుకు పడలేకపోతుంది, సహకరించలేకపోతుంది తన మనసు. దానికి కారణం భయం అనే దానికంటే కూడా బాధ. మనసులో కలుగుతున్న బాధ అని చెప్తే కరెక్ట్గా సరిపోతుంది ఏమో. ఆ ఇంటిలో భార్గవిని ప్రేమగా అందరికంటే ఎక్కువగా మంచిగా చూసుకుంది విక్రమార్క ఒక్కడే. అటువంటి విక్రమార్క కూడా భార్గవ్ చనిపోయాడు అంటే నమ్మి ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా నిజంగానే భార్గవ్ చనిపోయాడు అని ఫిక్స్ అయిపోవటం వల్లే ఇప్పుడు తను భార్గవ్ ముందుకి వెళ్ళలేకపోతున్నాడు. కానీ అప్పుడు ఎవరి మాట వినకుండా ఎంక్వైరీ చేయించి ఉంటే భార్గవ్ బ్రతికే ఉన్నాడు అని తెలిసేదేమో. 5 గంటల టైంలో చారీకి మెలకువ రావటంతో ఉలిక్కిపడి నిద్రలేచినట్టుగా లేచి చుట్టూ చూశాడు. అప్పుడు తను ఎక్కడ ఉన్నాడో అర్థమై, అమ్మో, నైటు విక్రమార్క గారికి ఫోన్ చేశాను, సార్ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే ఉంటారు, ఇప్పుడు నేను బయట కనిపించకపోతే నా పరిస్థితి ఏంటి అని అనుకుంటూ స్పీడ్గా డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చాడు. అలా చారీ డోర్ ఓపెన్ చేసిన వెంటనే బయట ఫోన్లో ఏదో చెక్ చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్న విక్రమార్క కనిపించటంతో, బాబోయ్, ఈ సార్ బయటే ఉన్నారు, ఇంతకీ ఎప్పుడు ఇక్కడికి వచ్చారు, నాకు ఈ విషయం తెలియనే లేదే, మొద్దుగా నిద్రపోయాను. హైదరాబాద్ నుంచి బెంగళూరులో ఫ్లైట్లో రావడానికి మ్యాక్సిమం 2 అవర్స్ పడుతుంది. మధ్యలో జర్నీ 1 అవర్ వేసుకున్నా కూడా మొత్తం 3 అవర్స్. నేను ఫోన్ చేసింది నైట్ 9కి, అంటే ఎంత లేదు అన్నా 12 o'clockకి, లేదంటే అర్ధరాత్రి 1 గంటకి ఈ ఇంటికి వచ్చి ఉంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈయన ఇలానే బయటే ఉన్నారా? కనీసం నాకు ఫోన్ కూడా చేయలేదేంటి? ఇలా ఇక్కడ ఒకరి కోసం వెయిట్ చేయటం ఆయనకు నచ్చదే అని మనసులో అనుకున్నాడు. డోర్ సౌండ్ అవటంతో ఫోన్లో నుంచి తన తలను పైకి ఎత్తి డోర్ వైపు తిప్పి అక్కడ ఉన్న చారీని చూసి కళ్ళు చిన్నవి చేశాడు విక్రమార్క. సార్, మీరు ఎప్పుడు వచ్చారు సార్, నాకు తెలియనే లేదు అని పరిగెత్తుకుంటూ విక్రమార్క దగ్గరకు వచ్చాడు చారి. ఉన్నది 4 అడుగుల దూరంలో అయినా సరే విక్రమార్క అంటే మనసులో ఉన్న ఒక రకమైన భయం, గౌరవంతో స్పీడ్గా విక్రమార్క దగ్గరకు వచ్చాడు చారి. 12 గంటలకి వచ్చాను అని విక్రమార్క చాలా కూల్గా చెప్పాడు. అయ్యో సార్, ఆ టైంలో వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయొచ్చు కదా, మీరు ఇలా బయటే ఉండి ఇబ్బంది పడకపోతే. నాకు ఒక్క ఫోన్ కాల్ చేసి ఉంటే నేను డోర్ ఓపెన్ చేసేవాడిని కదా, మీరు వచ్చినట్లుగా కూడా నాకు తెలియనే లేదు సార్ అని అంటూ తన పాకెట్స్ చెక్ చేసుకుంటూ ఉన్నాడు. కానీ తన పాకెట్స్లో తన ఫోన్ కనిపించలేదు. ఎలా కనిపిస్తుందిలే హిరణ్య దగ్గర ఉంటే. అవునా, నీకు ఫోన్ చేయాలా అంటూ విక్రమార్క చేతులు కట్టుకొని సూటిగా చారీ వైపు చూశాడు. తను ఇరుక్కుపోయాడు అని అర్థమై, అంటే సార్, నైటు నా ఫోను కావాలి అని మేడం అడిగారు, అప్పుడు నేను మేడంకి ఇచ్చేశాను, ఆ తర్వాత నేను మేడంని అడిగి ఫోన్ తీసుకోవటం మర్చిపోయాను సార్, సారీ సార్ అని చారి అమాయకంగా జరిగింది జరిగినట్లుగా చెప్పాడు.
ఓహో! అంటే నా మేడమే ఈ చారీ చేత నాకు ఫోన్ చేయించి, నేను ఇక్కడికి వచ్చే విధంగా చేసిందన్నమాట. నైట్ టైం కాబట్టి తన కోసం నేను ఎక్కడ ఉన్నా సరే, నా పనులన్నీ ఆపుకొని మరీ కంపల్సరీగా ఇక్కడికి వస్తాను అని తెలిసి, నైట్ అంతా నన్ను ఇక్కడ బయట వెయిట్ చేయించిందన్నమాట. సరే, నా మేడం నా మీద బాగానే రివెంజ్ తీర్చుకుంది. ఈ చలిలో, దోమల్లో నన్ను కుట్టిస్తూ. బాగుంది మేడం, బాగుంది మీ రివెంజ్. మీరు నన్ను నైట్ అంతా బయట నిల్చోబెట్టి రివెంజ్ తీర్చుకున్నట్లు నేను కూడా రివర్స్లో మీ మీద రివెంజ్ ఖచ్చితంగా తీసుకుంటాను మేడం. అప్పుడు తమరు కాదు అనే ఆప్షన్ కూడా నేను ఇవ్వను అని మనసులో అనుకుంటూ, నీ ఫోన్ ఛార్జింగ్ అయిపోయి ఉంటుందేమోలే అని హిరణ్య మీద మాట పడనివ్వకుండా కవర్ చేసేసి, నువ్వు రెడీ అయితే మనం బయటకు వెళ్దాం, చిన్న పని ఉంది త్వరగా రా అని అన్నాడు విక్రమార్క ఆర్డర్ వేసినట్లుగానే. సార్ అని చారి భయంగా పిలిస్తే ఒక్క చూపు చూశాడు విక్రమార్క. అంతే, జస్ట్ 5 మినిట్స్లోనే ఫేస్ వాష్ చేసుకొని వచ్చి, ఇక వెళ్దాం సార్ అని అంటూ కూడా, సార్ మనం ఇప్పుడు బయటకు వెళ్తున్నాం, ఆ విషయం మేడంకి ఇన్ఫర్మేషన్ ఇస్తే బెస్ట్ ఏమో, అంటే మనం ఇక్కడ ఉండటం లేదు కదా అని అన్నాడు చారి. అవసరం లేదు, నేను మెసేజ్ పడతాను అని చెప్పి డోర్ దగ్గరకు వేసి చారిని తీసుకొని అక్కడి నుంచి తన గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయాడు విక్రమార్క. నిదానంగా తీరిగ్గా 7 గంటల టైంలో నిద్ర లేచిన హిరణ్య బయటకు వచ్చి చూసింది. అక్కడ చారి లేడు. బయట ఉన్నాడా? ఖచ్చితంగా తన సార్ వచ్చి ఉంటాడు, తన సార్కి సేవలు చేస్తూ ఉండి ఉంటాడేమో అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి చూసింది. కానీ బయట ఎక్కడా కూడా విక్రమార్కాచారి ఇద్దరూ కనిపించకపోవటంతో, ఏంటబ్బా వీళ్ళిద్దరూ కనిపించటం లేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు అని పై నుంచి కింద చూసింది. అక్కడ కూడా విక్రమార్క వచ్చినట్లు కారు ఏమీ కనిపించకపోవటంతో, అంటే విక్రమార్క రావటం, ఇక్కడికి వచ్చి చారిని తీసుకొని వెళ్ళిపోవటం కూడా జరిగిపోయిందా? మరి నాకు చెప్పని లేదేంటి? ఖచ్చితంగా చారి ఇన్ఫర్మేషన్ ఇస్తాడే అని ఆలోచిస్తూ ఇంటి లోపలికి వచ్చి ఫోన్ చూసింది. ఆ ఫోన్లో ఉన్న మెసేజ్ చూసిన హిరణ్యకి ఒక్కసారిగా కళ్ళు పెద్దవి అయ్యాయి. అమ్మో అంటూ గుండెల మీద 2 చేతులు వేసుకుంది ఆ మెసేజ్ చదివిన తరువాత. అనవసరంగా నేను చారి దగ్గర ఫోన్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేశానా? నేనే ఈ పనంతా చేసింది అని ఆ విక్రమార్క కనిపెట్టినట్లుగా ఉన్నాడు. నిజంగా ఈ విక్రమార్క బ్రెయిన్ చాలా షార్పురా బాబోయ్. ఏదైనా సరే ఎలా జరిగింది అనేది ఇట్టే క్షణాల్లోనే కనిపెడతాడు. ఎదుట మాట్లాడుతున్న వ్యక్తి మాటలను బట్టి కూడా క్లియర్గా అర్థం చేసుకుంటాడు. ఈ చారి ఏమో ఆ విక్రమార్కకి నమ్మిన బంటు కదా, జరిగింది జరిగినట్లు పూసగుచ్చినట్లు తన సార్కి మొత్తం చెప్పి ఉంటాడు. అందుకే ఈ విక్రమార్క నాకు ఇలాంటి మెసేజ్ పెట్టాడు. అబ్బా, నిజంగా ఇలా జరుగుతుందా? ఈ విక్రమార్క ఇలా చేస్తాడా? నా పిచ్చి. అయినా ఇలా జరుగుతుందా అని విక్రమార్క మెసేజ్ పెట్టిన తర్వాత కూడా నేను ఆలోచించడం ఏంటి? నార్మల్గా విక్రమార్క ఏదైనా చెప్పాడు అంటే ఖచ్చితంగా అది చేస్తాడు. ముఖ్యంగా నా విషయంలో నన్ను వదిలిపెట్టడం ఆ విక్రమార్కకి అస్సలు ఇష్టం ఉండదు. మరి ఇలాంటి ఛాన్స్ని నేనే విక్రమార్కకు ఎదురు వెళ్ళి మరీ ఇస్తే వదిలిపెడతాడా? ఖచ్చితంగా ఆ ఛాన్స్ని వాడుకుంటాడు అని మనసులో అనుకుంటూ, వద్దురా బాబోయ్ వద్దు, ఈ విక్రమార్క చేతుల్లో చిక్కితే ఇంకేమైనా ఉందా? ఇన్ని రోజులు మేము ఎక్కడ ఉంది అనేది విక్రమార్కకు తెలియకపోవటంతో అతడి బాధ లేకుండా హ్యాపీగా బ్రతికాం. ఇప్పుడు తప్పదు, విక్రమార్క చెప్పినట్లు బ్రతకాలి అని అనుకుంటుంది. కానీ అలా అనుకుంటున్నప్పుడు ఆమె మనసు కష్టంగా బాధగా ఏమీ ఫీల్ అవ్వటం లేదు. అది ఎందుకో తనకే తెలియటం లేదు. మరి అలా విక్రమార్క గురించి అనుకుంటూ మరొకసారి తనకు విక్రమార్క పెట్టిన మెసేజ్ని చదివింది హిరణ్య. హాయ్ మేడం, ఏంటి నా మీద రివెంజ్ తీర్చుకోవాలి అని చారీతో నాకు ఫోన్ చేయించి నన్ను ఇక్కడి వరకు రప్పించారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చారీకి ఫోన్ చేస్తానని చారీ దగ్గర ఫోన్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేసేశారు. ఇంతవరకు మీ ప్లాన్ బాగానే వర్కౌట్ చేశారు. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను బయట చలికి దోమలకి ఇబ్బంది పెడుతూ ఉంటే మీరు చూడాలి అనే ప్లాన్ చేశారు కదా. మరి అంత ప్లాన్ చేసిన వాళ్ళు నేను
బయట ఉన్నానో లేదో, మీరు అనుకుంటున్నట్లు చలికి దోమలకి కుట్టించుకుంటూ ఇబ్బంది పడుతూ ఉన్నానో లేదో మీరు చెక్ చేయకుండా లోపల హ్యాపీగా నిద్రపోయారండి మేడం. మీరు నా మీద వేసిన ఈ రివెంజ్కి ఖచ్చితంగా నేను మీ మీద రివెంజ్ తీర్చుకుంటాను చూడండి. అది ఏ విధంగా అనేది మీరే ఆలోచించుకోండి. నాకైతే కొంచెం సింపుల్గా రొమాంటిక్గా ప్లాన్ చేయాలి అని ఉంది. రివెంజ్ విత్ రొమాంటిక్ ప్లాన్ ఎలా ఉండాలో కూడా మీరే ఆలోచించి నాకు మెసేజ్ చేయండి. నేను ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి మీరే ఏదైనా మీకు నచ్చినట్లుగా ప్లాన్ చేస్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా హ్యాపీగా మన ఇద్దరి రివెంజ్ సాగిపోతుంది మేడం, సాగిపోతుంది. కాదు కూడదు నాకే ఛాన్స్ ఇస్తాను అంటారా? ఇక చూసుకోండి, మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా రాదు. ఎప్పుడు కూడా ఇలాంటి రివెంజ్ నాకే కావాలి అని మీరు ఖచ్చితంగా నన్నే అడుగుతారు మేడం. ఎందుకంటే ఇక్కడ ఉన్నది విక్రమార్క కదా. హిరణ్య మనసులోనికి దూరి ఆమెకు కితకితలు పెట్టాలి అని ఎప్పటికప్పుడు కొత్త కొత్త రొమాంటిక్ ప్లాన్స్ వెయ్యాలి అని ఆలోచించే విక్రమార్క ఇన్ని రోజులు కూడా నాలో ఉన్న యాంగిల్స్ అన్నీ కూడా దాచిపెట్టాను. కానీ ఇకపైన దాచిపెట్టాల్సిన అవసరమే లేదు మేడం. ఎందుకంటే చూడటానికి మీరున్నారు కదా, కాబట్టి మీరే ఆలోచించుకోండి అని కన్నింగుగా నవ్వుతున్న ఒక ఇమేజ్ బొమ్మ లాస్ట్లో పెట్టి హిరణ్యకి మెసేజ్ పంపించాడు విక్రమార్క. చి, నేను ఏది చేసినా కూడా ఈ విక్రమార్క తనకు అనుకూలంగా మార్చేసుకుంటాడు ఏంటో అని అనుకుంటూ రొమాంటిక్గా ప్లాన్ చేయాలంట. రొమాంటిక్గా అని మనసులో కసిగా అనుకుంటూ ఉన్నది కూడా ఏదో ఆలోచన వచ్చిన దానిలా నవ్వుకుంటూ రొమాంటిక్గానే కదా ప్లాన్ చేయాల్సింది, చేద్దాం రొమాంటిక్గా అని సర్కాస్టిక్గా నవ్వుకుంటూ విక్రమార్క పని పట్టే ఏదో ఐడియా వచ్చినట్లుగా తన పనిలో తాను పడిపోయింది. చారి విక్రమార్క ఇద్దరు కూడా తమ గెస్ట్ హౌస్కి వెళ్ళారు. అక్కడ హాల్ మధ్యలోనే ఒక నలుగురిని చారి వెళ్ళేటప్పుడు ఎలా అయితే కట్టేసి ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే నలుగురు అలానే చైర్కి కట్టేసి ఉన్నారు. వాళ్ళ ఉన్న పొజిషన్లో ఎటువంటి మార్పు లేదు. విక్రమార్క ఇంటి లోపలికి రావటంతోనే వీళ్ళకి ఏమైనా ఫుడ్ ప్రొవైడ్ చేశారా, లేదంటే ఇలానే 5 రోజుల పాటు ఉన్నారా అని అడిగాడు. సార్, కేవలం వాళ్ళు చావకుండా బ్రతకటానికి మాత్రం ఒక్క పూట మాత్రమే ఫుడ్ వాళ్ళకు పెడుతున్నాం సార్, అది కూడా లిమిటెడ్గా అని చారి చెప్పటంతో, అయ్యో చారి అలా ఎందుకు చేశావు, పాపం ఫుడ్ లేకపోతే వీళ్ళు ఏమైపోవాలి, ఇప్పటికే మనం ఇక్కడికి వచ్చి 5 రోజులు అవుతుంది. 5 రోజులు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫుడ్ తినకుండా ఎలా ఉంటారు? అసలు కడుపు నిండా ఫుడ్ లేకపోతే మనిషి అన్నవాడు బ్రతుకుతాడా? కనీసం ఫుడ్ కూడా పెట్టలేకపోయావా చారి? ఫుడ్ పెట్టాలి అని కూడా తెలియదా అని చారీని కోపంగా తిట్టాడు విక్రమార్క. చారి సార్ అని పిలిస్తే ఫస్ట్ చెప్పింది చెయ్యి అని అనటంతో తన సార్ తనతో ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాడో అర్థం చేసుకున్న చారి, సారీ సార్, తప్పైపోయింది, ఇకపైన ఎప్పుడు అలా జరగదు అని అన్నాడు. సర్లే, జరిగింది ఏదో జరిగిపోయింది, వెళ్ళి త్వరగా వీళ్ళ కోసం ఫుడ్ తీసుకొని రా, అది కూడా స్పెషల్గా బిర్యానీ తీసుకొని రావాలి. అల్లటప్ప ఫుడ్ తీసుకొని వస్తే పాపం వాళ్ళు తినద్దు, కాబట్టి నలుగురి కోసం కూడా స్పెషల్గా బిర్యానీ తీసుకొని రావడం మర్చిపోవద్దు అని విక్రమార్క నొక్కి ఒక్కాడించి మరీ చారీకి చెప్పాడు. సార్, మీరు బిర్యానీ తెమ్మంటే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ మరి ఇంత మార్నింగే బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది అని చారి విక్రమార్క ప్లాన్ ఏంటో అర్థమవక అయోమయంగా అడిగాడు. దొరకాలి చారి, దొరకాలి, కాదు దొరుకుతుంది, వెతుకు. అయినా మార్నింగ్ 4 o'clockకే బిర్యానీ అమ్ముతారు కదా, మర్చిపోయావా? లేదంటే నీకు తెలియదా? వెళ్ళి అక్కడే వీళ్ళ కోసం స్పెషల్గా బిర్యానీ తీసుకొని రా. వారం నుంచి ఫుడ్ లేక పాపం బిడ్డలు అల్లాడిపోతున్నారు, బిర్యానీ తింటే హ్యాపీగా ఫీల్ అవుతారు అని విక్రమార్క చెప్పాడు.
అప్పుడు చారికి ఏదో గుర్తుకు వచ్చినట్లుగా, అయ్యో అవును సార్ మర్చిపోయాను, నేను ఇప్పుడే తీసుకొని వస్తాను సార్ వీళ్ళ నలుగురి కోసం స్పెషల్ బిర్యానీ అని చెప్పి చారి అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఈ సార్ ఆ రోజు కొట్టినా ఈరోజు మంచిగా మనతో మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా ఈ సార్ మంచివారిలా ఉన్నారు, మనల్ని వదిలిపెడతారు ఏమో అని ఆనందంగా నలుగురు ఒకరిని ఒకరు చూసుకొని, సార్ మమ్మల్ని వదిలిపెట్టండి సార్, మేము ఏ తప్పు చెయ్యలేదు సార్, మాకు డీల్ వస్తే మేము ఇలా చేసాం అంతే సార్, మేము వీధి రౌడీలం సార్, ఎవరు ఏ పని చెప్పినా కూడా మేము చేసేస్తాం సార్, మాకు ఇచ్చే డబ్బులు ముఖ్యం సార్, ఎవరు ఏంటి అనేది మేము పట్టించుకోం, ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలిపెట్టండి అని విక్రమార్కని రిక్వెస్ట్ చేశారు.